పాల్గొన్న పౌర్ణమి రోజుని మనం లక్ష్మీ జయంతిగా అయితే చేసుకుంటూ ఉంటాం. ఏ రోజైతే రాత్రి సమయంలో పూర్ణచంద్రుడు దర్శనమిస్తారో ఆ రోజుని లక్ష్మీ జయంతిగా అయితే మనం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు క్షీరసాగరం నుంచి పద్మంపై లక్ష్మీదేవి అమ్మవారు జన్మించి దేవతల కష్టాలను తీర్చిందండి. అందుకే పాల్గొన పౌర్ణమిని లక్ష్మీ జయంతిగా అనాది నుంచి జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మీరేం చేయకపోయినా సరే సాయంత్రం 6:16 నుంచి 7:29 మధ్య ఎవరైతే మీ ఇంటిలో పూజా మందిరంలో ఈ ఆకుపైన ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంటిలో దరిద్రం కష్టాలు అన్నీ కూడా ఆ దీపపు కాంతుల్లో తొలగిపోయి చక్కని వెలుగులతో మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుందండి. ఆ చక్కని వెలుగులలో మీ పాపాలన్నీ తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్గిలో పడిన దూదిలాగా మనసించి ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య ఆశీస్సులు అయితే కలుగుతాయి. ఇంతకు మించిన పుణ్యం మరొక్కటైతే ఉండదు. ఇట్లా వెలిగిస్తే ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పారిపోయి పాజిటివ్ ఎనర్జీ మొత్తం వస్తుంది. ఆ ఇంటిని దైవశక్తులు కాపాడుతాయి. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి కాపాడుతుంది. మరి లక్ష్మీదేవి జన్మించిన లక్ష్మీ జయంతి రోజున సాయంత్రం 6:16 నుంచి 7:29 మధ్య ఎలా దీపాన్ని వెలిగించినట్లయితే తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఈ విధంగా చెప్పారు. ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువుల దగ్గర లక్ష్మీదేవి అయితే ఉంటుంది. అలాంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ విష్ణువు ఇట్లా ఆజ్ఞాపించారు. చూడు లక్ష్మి, కలియుగం ప్రవేశించింది కదా. ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు, కేవలం ధనం మీదనే ఆధారపడి మానవుడు బతుకుతూ ఉంటాడు. కావున ఆ లక్ష్మి నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అందించు అని చెప్పడం జరుగుతుంది. దానికి లక్ష్మీదేవి ఇట్లా అంటుంది, స్వామి అసలే కలియుగం, ప్రతి వ్యక్తి దుర్మార్గ చింతనతో ఉంటాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారా మీరు? ఇది న్యాయమా? మీ పాదసేవ ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు కదా, ఈ ఎంతవరకు న్యాయము? నేను వెళ్ళను అని అంటుంది. దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఇలా అంటారు, లక్ష్మి అందరి దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను, వారి దగ్గర మాత్రమే నువ్వు ఉండు అని చెప్పి అవి ఒక ధర్మ సూక్ష్మాలను వివరించారు. మొట్టమొదటిది ధర్మంగా ఉండడం. తాను ఏ ధర్మాన్ని జన్మించాడో, తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో, ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారు, వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు. ఇక రెండవది, ఎల్లవేళలా సత్యాన్ని పలికేటువంటి వాళ్ళు, అసత్యాలు అనేటువంటివి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండు. ఇక మూడవది, ఎప్పుడూ తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం, ప్రాణకోటి కోసం జీవించేటువంటి వాళ్ళ దగ్గర సంపూర్ణంగా నువ్వు ఉండవచ్చు. ఇంకా నాలుగవది, భగవత్ కార్యాలు చేసేటువంటి వారి దగ్గర నువ్వు ఉండు. వీళ్ళ నలుగురి దగ్గర ఎలాంటి సందేహమో లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు లక్ష్మీదేవి ఇట్లా అంటుంది, స్వామి కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు కదా, అది ఎట్లా సాధ్యం స్వామి? దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఇలా అంటారు, అందరి దగ్గరికి నీవు వెళ్ళినా వారి దగ్గర నువ్వు కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి ఈ 4 గుణాలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళతావు అని చెప్తాడు. దానికి లక్ష్మీదేవి ఇట్లా అంటుంది, స్వామి అలా ఎలా వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తారు, నీవు 3 విధాలుగా పోతావు. ఆ 3 విధాలుగా వారి నుంచి నువ్వు వెళ్తావు. ఆ ముగ్గురు నీ వెనకాలనే పంపిస్తావు. మొట్టమొదటిది ఆరోగ్యాన్ని భంగం కలగజేస్తాడు, రెండవ వాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు, మూడవ వాడు చెడు ఆలోచనలు, ఇతరులను దొంగ ఆలోచనలు కలిగి ఉంటాడు. ఈ ముగ్గురు కూడా నీరు సహాయపడుతూ ఉంటారు. నీకు అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు. ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తావు. ఆ తర్వాత ఆ కారణంగా వారి దగ్గర నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ 3 గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. అలాంటి లక్ష్మీదేవి
ఆవిర్భవించింది పాల్గొన పౌర్ణమి. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా సరే మనం సాధించగలం. సంపద, కళ ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క రూపాలు. లక్ష్మీదేవి ఆనందప్రదాయిని. మనం అందరము మన అమ్మవారి కృప కోసం ఎదురు చూస్తాం, కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది. ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు. ఎవరి కర్మ ఏంటి, ఎవరి గతి ఏంటి, ఎవరు ఎంత బాధను భరించగలరు అనేది తల్లికి తెలుసు. పసి పిల్లవానికి ఆహారం ఎంత కావాలి, ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా, అదేవిధంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి, ఎంత చేయాలి అనేది తెలుసు. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు శాంతంగా ఉంటారు. ప్రతి వారి అవసరమో ఆ తల్లికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎలా ఎక్కడ ఇవ్వాలో ఆ తల్లికి ఖచ్చితంగా తెలుసు. అలా మనకి కొలిచి ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు. ఆ మాత కృపతో మనకి ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించండి, స్మరించండి. అలానే లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించినంతనే ఆమె కరుణించదండి. మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ప్రతిరోజు కూడా మనం క్లీన్గా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాలను పాటించేటువంటి వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో పురాణ కథ ద్వారా తెలుసుకుందాము. ఈ కథను వింటే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒకసారి అమరావతికి వచ్చినటువంటి దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రునికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా ఇస్తారు. అయితే ఆ హారాన్ని తీసుకువెళ్ళిన ఇంద్రుడు దానిపైన అంత ఆసక్తి లేనట్లుగా తన దగ్గర ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని నేల మీద వేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో ఉంటాడు. ఏ రాజభోగాలైతే చూసి నువ్వు మిడిచిపోతున్నావో అవి లేకుండా గోవు కాక అని ఇంద్రునికి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రరాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలైతే మొదలవుతాయి. రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజల అష్టకష్టాలు పాలవ్వడం, ఎంతో రోధించడము జరుగుతుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుని యొక్క అమరావతి పైన దండెత్తి ఇంద్రుని పైన విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కానిటువంటి దేవేంద్రుడు ఉన్నంతనే తీసుకుని విష్ణువు వద్దకు మొరపెట్టుకుంటాడు. రాక్షసుడు అరాచకాన్ని చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. దేవేంద్రుని మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా చెప్తాడు. దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగర మదనంలో వచ్చేటువంటి అమృతాన్ని సేవిస్తే వారిని విజయం వస్తుంది అని చెప్తారు. శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగినటువంటి క్షీరసాగర మదనం కూడా మరొక యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లుగా చెప్తుంది పురాణం. ఇలా క్షీరసాగర మదనం చేసే క్రమంలో సముద్ర పదక నుంచి ఓ తామర పువ్వు వైపు చూస్తున్న లక్ష్మీదేవి ప్రత్యక్షం అయ్యింది. ఆమె ఇంద్రుని వైపున దేవతలను సమర్పిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది. అలా క్షీరసాగర మదనంలోంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసుడి పైన పైచేయిని సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఇంద్రుడు కోల్పోయినటువంటి రాజ్యాలన్నీ తిరిగి వస్తాయి. ఇది లక్ష్మీదేవి పుట్టుక ఉన్నటువంటి పురాణ గాథ. ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ అమ్మవారి కృప లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజం అని తెలుస్తుంది. అందుకే లక్ష్మీ జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజించి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక లక్ష్మీదేవి జన్మించినటువంటి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి రోజు మీరు మీ ఇంటికి 5 రూపాయలతో కళ్ళు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకున్నట్లయితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగర మద నుంచి ఉద్భవించింది. అదేవిధంగా కళ్ళు ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది. అందుకే లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు అంటే ఎంతో ఇష్టం అని చెప్పి మన పురాణాలు
శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశేషమైన రోజు ఎవరైతే కళ్ళు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో అన్ని రకాల బాధలు పోయేలాగా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. ఇలానే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలిచేలాగా ఆ అమ్మవారు జీవిస్తుంది. అందుకే లక్ష్మీదేవి పుట్టినరోజైన ఈ రోజు అనాది నుంచి కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకునే సాంప్రదాయం మన అందరికీ ఉందండి. బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో గొడవలు, ఇలా అన్ని సమస్యలు తొలగిపోవాలి అంటే, మన ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఈరోజు కళ్ళు ఉప్పును కొని ఇంటికి తీసుకువెళ్ళి లక్ష్మీదేవిని పూజించుకునే ముందు పూజా గృహంలో ఈ ఉప్పును ఉంచి పూజించాలి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు పోసి అది లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఉంచాలి. తర్వాత ఆ అమ్మవారి ముందు ప్రమిదలో లేక దీపపు కుందుల్లో ప్రమిదల్లో 3 ఒత్తులను విడివిడిగా వేసి 2 ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి దీపారాధన అయితే చేసుకోవాలి. దీప నైవేద్యాలతో ఆ అమ్మవారిని పూజించాలండి. ఇలా పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఇట్లా పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి. ఆ కోరికను ఆ లక్ష్మీదేవి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఈ పరిహారం చేయడం వలన మీ దశ తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక లక్ష్మీ జయంతి రోజున సాయంత్రం 6:16 నుంచి 7:29 సాయం సంధ్యా సమయంలో ఎవరైతే ఇట్లా దీపారాధన చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి దీపం. ముందుగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఫోటో ముందు పూలను సమర్పించండి. తర్వాత ఈ సమయంలో చెట్టు మొదలను తాకకుండా 2 రావి ఆకులను స్వీకరించండి. లేదంటే ముందుగానే స్వీకరించి తెచ్చుకోవాలండి. 2 రావి ఆకుల పైన 5 గంధపు బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెట్టాలి. ఇట్లా 2 ఆకుల పైన పెట్టి 2 మట్టి ప్రమిదలు ఆ రావి ఆకుల పైన ఉంచి అందులో 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపంలో వేయాలి. అంటే మొత్తం 2 దీపాలలో కలిపి 10 ఒత్తులను వెలిగించాలండి. ఇట్లా 2 దీపాలను వెలిగించాలి. తద్వారా 2 దీపాలకు గంధము లేక పసుపు బొట్లు మరియు కుంకుమ బొట్లు 5 చోట్ల పెట్టాలి. తర్వాత దీపానికి అక్షింతలు సమర్పించాలి. తర్వాత దీపానికి పుష్పాలను సమర్పించి దీపపు పూజ చేయాలి. దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇట్లా పుష్పాలు సమర్పించేటువంటి సమయంలో ఓం లక్ష్మీ నమో నమః అని చెప్పి 11 సార్లు జపించండి. పుష్పాలను దీపలక్ష్మికి సమర్పించండి. తర్వాత మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇట్లా దీపారాధన చేసుకుంటారో మీ ఇంట్లో అలాంటి వారికి ఎలాంటి పాపాలు ఉన్నా సరే అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎంతటి పేదవాడైనా సరే అపర కుబేరులుగా మారతారు. ఈ దీపపు వెలుగుల్లో వైకుంఠాన్ని తాకుతాయి. భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగేలాగా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు దీవిస్తారు. మీకు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళు, ఉద్యోగము రానటువంటి వాళ్ళు, పెళ్ళి ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు ఇట్లా ఈ సమయంలో ఈ విధంగా దీపారాధన చేస్తే ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుంది. ఇట్లా దీపం వెలిగించి మీ మనసులోని ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ఖచ్చితంగా ఇంటి ముందు మంటలైతే వేయాలి. అలానే ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉందండి. కృతయుగంలో రఘుమహారాజు అనేటువంటి వారు పరిపాలిస్తున్న సమయంలో డుండి అన్న పేరు గలన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘుమహారాజు ఈ రోజును సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజును మంటను వెలిగించారు. అందుకే హోలీ రోజున ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్టు మంటలు వేయాలి. దీన్నే హోలికా దహనంగా అంటారు. ఇలా ఈరోజు మంట కనుక వేసినట్లయితే నరఘోష, నరపేడ, దిష్టిదోషము వీటన్నింటి నుంచి సులభంగా బయటపడవచ్చండి. ఇలా హిరణ్యకశిపుని కశ్యపుని హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే గల పేరు గల రాక్షసి చనిపోయినటువంటి రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంట వేయాలి. ఈ డుండి అనే రాక్షసి హోలిక చిన్నపిల్లలకు
బాధ కలిగిస్తారు, ఇబ్బందులు పెడతారు. అందుకే వీరిని మంటల్లో దహిస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలను వేస్తారండి. ఇట్లా కనుక చేసినట్లయితే మీ పిల్లలకు ఎలాంటి బాధలు అయితే ఉండవు. చిన్న పిల్లలకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. చిన్న పిల్లలకున్న దిష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా సరే హోలీ రోజు సాయంత్రం మంటలు వేయాలండి. అయితే అది ఎలా వేయాలండి? ఎండిపోయిన కర్రపుల్లలు తీసుకుని, ఆవు పేడతో చేసిన ఎండిపోయిన పిడకలు తీసుకొని అవి ఇంటి ముందు కుప్పగా పోసి మంట వెలిగించి ఆ మంటల చుట్టూతా ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో సహా 3 సార్లు తిరగాలి. ఆ తర్వాత ఆ మంటల్లో నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొని పిల్లల నుదుటి మీద రాయాలి, చేతుల మీద రాయాలి. ఇట్లా కనుక చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దిష్టి దోష ఇలాంటివి ఏవి సోకవు. అనారోగ్య సమస్యలు అన్ని దోషాలు తొలగిపోతాయి. ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకొని నుదుటి మీద, చేతి మీద రాసుకోండి. అట్లా గనక చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మీరు అలా బూడిద రాసుకునేటప్పుడు ఇట్లా చేయాలి: డుండి రాక్షసుని పీడ నివారణార్థం అని చెప్పేసి చెప్పుకోండి. ఇట్లా చెప్తూ మీ పిల్లలకి బూడిద గనక రాస్తే మీ పిల్లలకు అన్ని దోషాలు తొలగిపోతాయి. అసలు ఈ రోజుకు హోలికా పౌర్ణమి అని చెప్పేసి ఎలా వచ్చింది అని తెలిపే కథను కూడా తెలుసుకుందాం. ఈ కథ విన్నంతనే జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందండి. రాక్షసుడికి రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరం పొందుతాడు. ఇతనికి పగలు లేక రాత్రి సమయంలో, ఇంటి లోపల లేక ఇంటి బయట, భూమిపైన లేక ఆకాశంలో, మనుషుల వలన జంతువుల వలన అస్త్రాలు శస్త్రాల చేతి తావు లేకుండా వరాన్ని పొందాడు. దాంతో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపైన దాడి చేస్తాడు. ప్రజలు దేవుణ్ణి ఆరాధించటం మాని మనల్ని మాత్రమే పూజించాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కానీ దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడు సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు భక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడు అయిన విష్ణువును ప్రార్థించేటువంటి వాడు. ఇతని నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగుల చేతి తొక్కించమని చెప్పి ఆదేశించిన అతనికి ఎలాంటి హాని కూడా జరగలేదు. ఆకలితో ఉన్న విషసర్పాలు ఉన్న గదిలో ఉంచినప్పటికీ కూడా జీవించగలిగాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక చివరిగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడైన హోలిక వడిలో కూర్చోమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే మంటలను రక్షించే శాల్వాను ఆమె ధరించడం వలన ఏంటంటే ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని చెప్పి విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తూ ఉండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అయిపోతూ ఉంటుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతనికి ఎలాంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడం వలన మనం హోలీ పండుగను చేసుకుంటూ ఉంటాం. తర్వాత భగవంతుడైనటువంటి విష్ణువు నరసింహావతారంలో, అంటే సగం మనిషి సగం సింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి పగలు రాత్రి కాకుండా, సంధ్యా సమయంలో లోపల ఇంటి బయట కాకుండా, ఇంటి గడప పైన, ఆకాశంలో లేక భూమిపైన కాకుండా తన యొక్క వడిలో కూర్చోపెట్టుకొని అస్త్రాలు లేక శస్త్రాల చేత కాకుండా తన యొక్క పంచాతో చీల్చి చెండాలి హతమారుస్తారు. ఇదే హోలికా పౌర్ణమి వెనుక ఉన్న అస్సలు కథ. ఈ కథను ఎవరైతే విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పాల్గొనంలో శ్రీమన్నారాయణుని ఆరాధించినటువంటి వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. బాలకృష్ణుని పౌర్ణమి తిథిలో వేసినట్లుగా ఈ సందర్భంగా ఏంటంటే బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలుకోత్సవం చేస్తారండి, బాలకృష్ణ ఉయ్యాల వేసిన రోజుని. అలానే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెబుతారు. ఈరోజు ముఖ్యంగా ఆ పార్వతీ పరమేశ్వరుల నియమనిష్టలతో పూజించాలి. ఇట్లా చేస్తే వివాహంలో ఏర్పడ్డ ఆటంకులన్నీ తొలగిపోతాయి. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఆ అమ్మవారిని పూజించడం వలన విశేష ఫలితాలనైతే ఇస్తుంది. పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించుకోవడం వలన శుభ ఫలితాలనైతే ఇస్తుంది. ఆ రోజు లలితా సహస్రనామ పారాయణం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు
ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపాన్ని వెలిగించి పూజించినటువంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీనికోసం ఒక ఉసిరికాయని తీసుకుని దానికైనా ఒక కుండవతిని అవినతిలో ముంచి దాని మీద పెట్టి దాని ఫోటో ముందు ఉంచి వెలిగించాలండి. ఇట్లా కనుక వెలిగించి మీరు మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పురాణ వచనం. ఇట్లా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి. వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ ఇంట్లో శివపార్వతుల యొక్క లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకైతే ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం అంటే ఎంతో ఇష్టమండి. ఆ లక్ష్మీదేవికి అత్యంత శక్తిమైన పాల్గొన పౌర్ణమి రోజున ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తారో ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం అయితే ఏర్పరచుకుంటుంది. వారు చేసేటువంటి అన్ని పనుల్లో కూడా ఖచ్చితంగా విజయం కలుగుతుందండి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆ లక్ష్మీదేవికి కళాఖండ దద్దోజనము నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈరోజు ఆవు నెత్తితో దీపారాధన చేస్తే సకల దోషాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి గడియలలో అటుకులు బెల్లం పాలు ఈ మూడింటిని కలిపి స్వీకరించడం వలన మానసిక బలం పెరుగుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇట్లా గనక చేస్తే మానసిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. అత్యంత పవిత్ర దినం ఈరోజు కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు కల్లు ఉప్పు 2 ఉసిరికాయ ముక్కలు వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రాలు అన్నీ పటాపంచలవుతాయి. దీనికోసం ఉసిరికాయను ముక్కలుగా కోసి వాటిని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకోండి. అదేవిధంగా చిటికెడు కల్లు ఉప్పు కొనుక వేసుకొని స్నానం చేయండి. ఇట్లా ఇలాంటి రోజున స్నానం చేస్తే దిష్టి నరదిష్టి ఇవన్నీ కూడా మీ ఒంటి నుంచి తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారండి. దేన్నైనా సాధించే దివ్య శక్తి మీ శరీరానికి ఖచ్చితంగా కలుగుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈసారి హోలీ పాల్గొన పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారండి. అందుకే ఈ మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున మనం లక్ష్మీ జయంతి చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఈ విధంగా కనుక లక్ష్మీ జయంతి రోజున మనం చేసినట్లయితే మనకు విశేష ఫలితం కలుగుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.